మనం మహబూబ్ నగర్ లో అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి లేఖ రాశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నెల 11న సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణకు వస్తున్నటువంటి వెల్లడి. విచారణ జరిగేంత వరకు తదుపరి చర్యలు నిలిపేయాలని కూడా ఎమ్మెల్యే కోరారు. ఇక ఎన్నికల అఫిడవిట్లో కూడా తప్పుడు పత్రాలు సమర్పించడంతో కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికలను రద్దు చేసినటువంటి హైకోర్టు ఈ నేపథ్యంలో డీకే అరుణను గద్వాల ఎమ్మెల్యేగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కృష్ణమోహన్ రెడ్డి. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఏంటి? ఎస్ చెప్పండి ప్రదీప్. రాజశేఖర్, ఏదైతే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బండ కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టు వెళ్ళినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ సందర్భంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ లేఖ అయితే రాశారు. ఏదైతే తనను అనర్హత వేటు వేసిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాను సుప్రీంకోర్టుకు వెళ్ళినట్టు ఈ నెల 11న ఆ తీర్పుకు సంబంధించి హియరింగ్ ఉందంటూ దాని నేపథ్యంలోనే అంతవరకు ఏదైతే ఈ నిర్ణయాన్ని ఆపాలంటూ కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే 2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు సమాచారం ఇచ్చారంటూ అప్పటి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీకేఆర్ కేసు వేయడంతో సుదీర్ఘంగా సాగిన చర్చ గత నెల 24 తీర్పు వచ్చింది. గద్వాల ఎమ్మెల్యేగా డీకేఆర్ ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆమె అసెంబ్లీకి కూడా వెళ్లి తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ కూడా అసెంబ్లీ కార్యదర్శికి కూడా ఏదైతే హైకోర్టు తీర్పు పత్రాలను సమర్పించిన నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లడం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత సంచలనంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి తదుపరి చర్యలు వచ్చే వరకైతే ఏదైతే తీర్పును నిలిపివేయాలంటూ కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కోరిన సందర్భం అయితే ఉంది. రాజశేఖర్, రైట్. ఒకటి ఇదే నేపథ్యంలో అంటే సిఈసి కూడా అంటే ప్రధానంగా చూసుకుంటే ఆమెకు ఒక ప్రకటన కూడా చేయాలని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక అది ఆగే అవకాశం ఏమైనా ఉందంటారా? దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? అయితే ఈ రోజే కేంద్ర ఎన్నికల సంఘానికి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది అయితే మనం వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటి వరకు అయితే సుప్రీంకోర్టులో తాను ఈ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళినట్టు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. అంతవరకు సుప్రీంకోర్టు నిర్ణయం ఏదైతే తీర్పు వచ్చే వరకు కూడా ఈ ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం వెలువరించిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ కూడా ఆయన లేఖ రాశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు డీకేఆర్ ఉదయం అసెంబ్లీ కార్యదర్శికి వెళ్లి ముందస్తు సమాచారం ఇచ్చి వెళ్ళినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కూడా డీకేఆర్ స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుంది, మరి ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వెయిట్ చేస్తుందా, మరి హైకోర్టు తీర్పును అమలు చేయాలంటూ కూడా ఇంతవరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపినప్పటికీ మరి సుప్రీంకోర్టులో హియరింగ్ వచ్చే వరకు ఈ నెల 11 వరకు వేచి చూడాల్సి వస్తుందన్న ఉత్తర్వులు అయితే సుప్రీంకోర్టు మరి ఈ తీర్పు వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉత్తర్వులు నిలిపివేయాలంటూ కూడా నిలిపివేయనుందా అన్నట్టు స్పష్టమైన సమాచారం అయితే మనకు లేదు. ఈ రోజు అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏదైతే లేఖ రాసినట్టు అయితే మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. రాజశేఖర్, అంటే ప్రదీప్, ఒకటి వర్మ విషయంలో జరిగినట్లు ఆయన కూడా సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత క్లియరెన్స్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా అలాగే ఏదైనా రిపీట్ అయ్యే అవకాశం ఉందా? అయితే వనమా విషయంలో కేంద్ర ఏదైతే 2018 ఎన్నికల్లో అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ వనమా విషయంలో జరిగినప్పటికీ కృష్ణమోహన్ రెడ్డి విషయంలో ఇంత త్వరగా ఏదైతే హైకోర్టు తీర్పు వెలువరిస్తుందని కూడా ఊహించని సందర్భం ఉంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఇది ఏదైతే హైకోర్టు తీర్పు సంచలనంగా మారింది. ఈ సందర్భంలోనే బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత అలజడి మొదలైందని చెప్పవచ్చు. ఏదైతే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళిన సందర్భంలో మరి సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇస్తుందా, మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, లేక హైకోర్టు తీర్పుని కంటిన్యూ చేయమంటుందా అన్నది అయితే స్పష్టమైన సమాచారం అయితే మనకు లేదు. అయితే ఈ తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందని మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైందనే చెప్పొచ్చు. రాజశేఖర్.